Hello everyone, welcome back to new video. So first of all, thank you all for supporting the Oman series, and if you have not watched it, please watch it. I will put the playlist in this video. Right now we are at Akshay Kalpa farm, organic farm, and here we are going to see various things. Actually, if you know Akshay Kalpa is a company which produces various dairy products, and they have like milk, curd, yogurt and so many things. The reason we are here is to visit this farm basically and taste the various organic food items. Inka farm lo manam various vegetables avi kuda చూడొచ్చు. వాటిని తీసుకెళ్ళొచ్చు కూడా అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బుల్లెట్ కార్ట్ అన్నమాట, ఒక ఎద్దుల బండి ఎక్కుతాము, అది ఎక్కేసి రైడ్ ఉంటుంది. రైడ్ అంటే చూద్దాం, ఈ ఫామ్ మొత్తం తిప్పుతారనుకుంటా. దాని తర్వాత మొత్తం ఇంకా వీతావన్నీ చూపిస్తా అన్నారు, ఏమేమి ఉంటాయి ఇక్కడ. సో అదనమాట ఇవాళ వీడియో. సో డిఫరెంట్ వీడియో, మొత్తం చూడండి. సో మీరు ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా, ఈ ఏరియాలోకి వస్తారు. ఇక్కడ యాక్చువల్గా మీకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. వెల్కమ్ డ్రింక్ లేకంటే మజ్జిగ, స్పైస్ మజ్జిగ కానీ బటర్ మిల్క్ కానీ, లేకపోతే నార్మల్ బటర్ మిల్క్ ఇస్తారు. అండ్ మీకు యోగర్ట్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్లెయిన్ అండ్ మ్యాంగో ఉన్నాయి. సో అవి కావాలంటే మీరు అవి కూడా తీసుకోవచ్చు అన్నారు. దాని తర్వాత వేరియస్ యాక్టివిటీస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ అయితే బుల్లెట్ కార్ట్ ఉంటుంది అన్నారు ఇందాక చెప్పినట్టు. అండ్ దాని తర్వాత వెజిటేబుల్ ఫామ్ అవన్నీ వెళ్తాం అనమాట. సో బేసికలీ ఇది ప్లాస్టిక్ ఫ్రీ జోన్. సో ఏమైనా ప్లాస్టిక్ మెటీరియల్ మాత్రం తీయకండి. మీరు మామూలు ఫ్లాస్క్ అవి తెచ్చుకోండి, సో దట్ మీరు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ ఉంటుంది లంచ్ టైంలో, అదేంటో చూద్దాం. సో చిన్న ఒక కాటేజ్, ఒక గజీబోలో చూస్తున్నారు కదా, ఇది కుటీరా అంట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడేమో వెయిట్ చేయాలి. అండ్ దిస్ సైడ్ మీకు ఇవన్నీ ఉంటాయి అనమాట, బటర్ మిల్క్ అవి, వెల్కమ్ డ్రింక్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకుందాం ఇది ఎక్కడ ఉంది. యాక్చువల్ గా ఇది నందిగామ మండల్లో ఉంది. ఎగ్జాక్ట్ ఊరి పేరు నేను వీడియోలో పెడతాను. అండ్ ఇక్కడ రావడానికి మీరు యాక్చువల్ గా ముందే బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి, 50 స్లాట్స్ ఉంటాయంట. సో వెబ్సైట్ అన్ని పెడతాను. యాక్చువల్ గా ఎలా అనేది కూడా నేను వీలైతే వీడియోలో పెడతాను, ఎలా బుక్ చేయాలనేది. బేసిక్ వెబ్సైట్ లో మీరు akshakalpa.org అనుకుంటా, దాంట్లో మీరు లాస్ట్ కి వెళ్తే అక్కడ ఫార్మ్ విజిట్ అని ఉంటుంది. ఫార్మ్ విజిట్ ఇన్ షాద్నగర్, హైదరాబాద్. అలా బెంగళూరులో కూడా ఉంది వెళ్ళి. సో మెయిన్ బెంగళూరు అనుకుంటాను. సో అక్కడ ఫార్మ్ విజిట్ లో మీరు బుక్ చేసుకోవాలి. ఐ థింక్ పర్ అడల్ట్ 500 రూపీస్, కిడ్స్ కి 250 అనుకుంటా. టోటల్ గా మాకు 1500 పడింది. ఇన్ కేస్ మీరు 5000 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే, ఎందుకంటే మీరు వీళ్ళ ప్రోడక్ట్స్ మీరు ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు, అప్పుడు మీకు ఫ్రీ విజిట్ వస్తుంది. సో అది మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు. సో మా బుల్లెట్ కార్డ్ వచ్చింది, వీళ్ళు కూడా ఎక్సైట్ అయిపోయారు బాగా. 10 నెలల బుల్లెట్ కార్డ్. సో ఇది దీంట్లో మనం ఎక్కి వెళ్తాం ఇప్పుడు. అని బాగుందా రైడ్? షేకీ ఉంటుంది మరి బుల్లెట్ కార్ట్ రైడ్. సో లెఫ్ట్ ది సామ్రాట్, రైట్ సూరజ్ కదా. సామ్రాట్ వినడు మాట. ఎందుకు సామ్రాట్ మాట వినవంటావు నువ్వు? చిన్నవాడు ఉంటాడు, చూడడానికి పెద్దగా ఉన్నాడు సామ్రాట్. ఇక సూరజ్ మంచి బాయ్, గుడ్ బాయ్. ఓకే బాయ్ చెప్పేసి. సో ఒక పల్లెటూరులో ఒక పొలానికి వచ్చే ఫీలింగ్ వస్తుంది కొంచెం. సో ముందు ఇంకా బాగుంటుంది చూడండి. ఇప్పటికే బుల్లెట్ కార్ట్ రైడ్ అయింది. సో చాలా బాగుంది రైడ్. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను ఎద్దుల బండిని, బుల్లెట్ కార్డ్ని. మీరు ఏమైనా ఎక్కితే కమెంట్లో చెప్పండి. అఫ్ కోర్స్ పొలాల్లో ఆర్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు బాగా అలవాటు ఉంటుంది ఎద్దుల బండి అవన్నీ ఎక్కడం. నేనంటే మొత్తం సిటీలో పెరిగాను కాబట్టి నాకు అంత అలవాట్లేదు. సో నెక్స్ట్ యాక్టివిటీ కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు మొక్కలు చూడండి. సో ఇది టమాటా, మీకు తెలిసిందే టమాటో మొక్క. ఒకసారి కాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. పచ్చిగా ఉన్నాయి ఇంకా. ఇది మిరపకాయ అంట. అండ్ ఇది చుక్క కూర, ఇది బాటిల్ గోర్డ్ ఫెనుగ్రీక్. సో ఇవి టొమాటోలు కొంచెం ఇక్కడ పండుతున్నాయి. అండ్ ఇటు సైడ్ ఉంది గోంగూర, మనందరికి ఇష్టమైన గోంగూర. ఇది బ్రింజాల్, కొరియండర్, వంకాయ, టొమాటోలు బాగా పండిస్తున్నారు. సో అఫ్ కోర్స్ ఇక్కడ మిరపకాయలు బాగా చూసుకోవచ్చు మీరు, బాగా పండాయి. ఇదిగోండి వంకాయలు కూడా బాగా పండుతున్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి వంకాయ. ఈ మొక్క పేరేంటో చెప్పండి చూద్దాం. అండ్ ఇది మీకు తెలిసిందే క్యాబేజ్ అయితే ఇప్పుడు ఏమి లేదు ఇక్కడ. అండ్ ఇది బెండకాయ. ఇదిగోండి బెండకాయ చూపిస్తాను. ఇక్కడ పండుతుంది, ఇంకా వస్తున్నాయి బెండకాయలు బాగానే. సో ఇది బీట్రూట్ ఏం రాలేదు ఇంకా. బీన్స్ కూడా మీకు చూపించడానికి లేదు ఇక్కడ. అండ్ కొరియండర్, ఆఫ్ కోర్స్ ఇది చాలా బాగుంది. కొరియండర్ ఫ్రెష్గా, కోర్స్ ఫామ్ అంటే ఫ్రెష్గానే ఉంటుంది. ఆనియన్స్ అంట. సో ఆనియన్స్ అంటే మీకు లోపల ఉండొచ్చు కదా. పేల్ బీన్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా. ఒకటే మొక్క ఉంది పాప, ఏంటో ఇది కూడా చిక్కుడుకాయ. ఇది సురునామ్ స్పినాచ్ అంట. మామూలుగా మనకి స్పినాచ్ అంటే మనకి పాలకూర వేరేగా ఉంటుంది కదా, ఇది వేరే టైప్లో ఉంది, డిఫరెంట్ వెరైటీ ఇది. ఈ పందిరి దేనికో మరి మీకు తెలుసా చెప్పండి. మేబీ అటు సైడ్ వెళ్తే నాకు పేరు కనిపిస్తుందేమో. ఈ లోపల
ఈ లోపల మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఆహా, ఎంత అందంగా ఉంది చూడండి ఈ మొక్క అయితే. క్యాబేజ్ ఇదండి అసలు వచ్చింది క్యాబేజ్, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదేమో తెలీదు, పేరు రాయలేదు. ఈ పందిరి చెప్తాను ఉండండి ఏంటో. ఓకే, కొరియండర్ అండ్ బిటర్ గార్డ్, కాకరకాయ. సో అదనమాట, మొత్తం అన్ని చూపిస్తే మీకు అప్పటికే ఆల్రెడీ చాలా చూపించాను. మీకు ఎక్కువ బోర్ గిట్టకుండా, అసలు ఒక ఫీలింగ్ వేరే కదా ఒక ఫామ్లో నడుస్తుంటే, అందుకనే మీకు అన్ని చూపిస్తున్నా. సో వెరైటీ అయితే చాలా బాగుంది ఇక్కడ, చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయి. పళ్ళని, కాయలని, మెయిన్గా కాయగూరలే ఉన్నాయి చాలా వరకు. సో చాలా ఫ్రెష్గా బాగున్నాయి. సో ఇందా చెప్పాను కదా, మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఒక టైం ఇస్తారు. మాకు 10:30 ఇచ్చారు, 10:30 AM. సో 10:30 నుంచి సాయంత్రం 5 or 6 దాకా ఉంటుంది. దాంట్లో మధ్యలో వేరియస్ యాక్టివిటీస్, లంచ్ కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ లంచ్ అనమాట. ఇదంతా ప్యాకేజ్. లంచ్లో ఏమి ఉంటే చూద్దాం తర్వాత. ఆర్గానిక్ లంచే ఉంటుంది, అది కొంచెం డిఫరెంట్గా మనం ఇవాళ ట్రై చేస్తాం. సో అది ప్రస్తుతానికైతే అదన్నమాట సినిమా. సో అరటి మొక్కలు ఈ మధ్య వేసినట్టున్నారు, ఇంకా చిన్నగానే ఉన్నాయి, వస్తున్నాయి కొంచెం. ఇక్కడ చూసుకున్నారా, ఇదిగోండి పెద్దవి. ఏవైనా అరటి గల్లలు ఏమైనా ఉంటే చూపిస్తా మీకు. బంచ్ ఆఫ్ బనానాస్. ఇప్పుడైతే నాకు ఏం కనిపించట్లేదు, అది సంగతి. అరే నీ సైజ్ కన్నా పెద్దగా ఉందిరా అది, దానికి ఇది లేదు, యారో లేదు. ఇవి తీసుకోండి. యారోస్ ఎక్కడ ఉన్నాయి, ఉన్నాయా? దాకే బాగా వచ్చింది, చూసారా? So the travel code for today is the most beautiful thing in the world is the world itself. Of course, the world itself. So ఈ కాయ ఏంటో మీకు తెలిసి చెప్పండి. ఇదిగోండి దీని చెట్టు, అదని మొక్క. అండ్ అఫ్ కోర్స్ ఇది అరటికాయ తెలిసింది. ఇదేదో మీరు కమెంట్ చేసి చెప్పండి. సో మన ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఇది గెస్ ద ప్లాంట్ ఆర్ గెస్ ద ట్రీ సెక్షన్ అనమాట. సో వేరియస్ ట్రీస్ అని చూపిస్తారు, మోస్ట్లీ ఎగ్జాటిక్ ట్రీస్ ఉంటాయి, ఎగ్జాక్ట్ ప్లాంట్స్ ఉంటాయి. అవన్నీ మనం ఏవో గెస్ చేయాలి. పదండి ఈ గేమ్ ఆడేద్దాం. స్వీట్ లైమ్ ఇది. Here you can see the fruit also. Jujube. No. Red bull. ఉసిరికాయల్లో ఉన్నాయి. Rare and exotic. చెర్రీ. Yes, correct. Cherries. So it grows mostly in the cold climate areas. So usually we see cherries on cakes, right? The same cherry only. So they will compress it by soaking it in the sugar syrups. So they will add some preservatives also. Because of that it will become like that. But the natural cherry, if you eat it, it will be sour. ఇదేం చెట్టు? Red dates. Red dates. Right. No? It's dry dates. So it also belongs to Palmaceae family, but it won't grow that much height like palm trees. This is 1.5 year old. So after 2.5 years we'll get the yield. Okay. So it grows to a shorter height, and to the bark only we'll get the dates. So everyone knows custard apple, right? So but there are 4 varieties in custard apple: Ramafal, Sitafal, Lakshmanfal and Hanumanfal. So this is Ramafal, which has a benefit which is used for treating cancer, and Lakshmanfal, it will be in C shape and it will be having thorns outside. It is also edible. And Hanumanfal, it will be like Hanuman face. It will be very big. The fruit of the shape will be like Hanuman face, and flesh is heavy in Ramfal and Hanuman. Sitafal, which is the only fruit which have that benefit. Even the diabetes patients also can consume that fruit. It is the only fruit which won't increase any sugar level in the body. So this is Ramafal. ఇది డైరెక్ట్ గా తిండవేనా ఆర్ సీతాఫల్ లాగా వలుచుకొని తినాలి? సేమ్ అంతే, అన్ని సేమ్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి, కానీ షేప్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. రామఫల్ స్వీట్ ఉంటుంది. సో ఈ చెట్టు ఏందో మీరు గెస్ చేయగలరా? యాక్చువల్గా దీనికి ఫ్రూట్స్ వస్తే కానీ మనం తినకూడదు, నాట్ ఎడిబుల్స్. బట్ ఇట్స్ బై ప్రోడక్ట్ ఈస్ యూస్డ్ ఇన్ హిల్ ఏరియాస్. ఐ కెన్ సే దిస్ ఈస్ డ్రూప్స్ నుంచి వచ్చేది రుద్రాక్ష. సో బాగానే ఇయర్కి బాగానే వస్తాయంట. ఇది నార్మల్ సైజు, ఇంకా పెద్దగా కూడా గ్రో అవుతుంది. సో ఇది అశ్వగంధ. మీరు దీనికి ఫ్రూట్స్ చూసుకోవచ్చు, కానీ ఫ్రూట్స్కి పెద్ద ఏం యూజ్ ఉండదు. అశ్వగంధ మీకు తెలుసు కదా. సో అలా హర్బల్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. హర్బల్ గార్డెన్ అనమాట ఇది. అశ్వగంధ ఒక హర్బల్, అలోవేరా, ఇంకా వేరేస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలా హర్బల్ సెక్షన్ అనమాట. సో ఇది బే లీఫ్ అంట, బిర్యానీ ఆకు. సో నార్మల్గా దీన్ని మనం షేడ్లో చేయాలంటే అప్పుడు ఎండుతుంది. అది సన్లో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఒక 2 weeks తర్వాత మీకు నార్మల్ మనం వాడుకునే బే లీఫ్ లాగా తయారవుతుంది. సో ఇదేంటో చెప్పగలరా? ఇది ఫిగ్. సో జనరల్గా మనకి షాప్స్లో కట్ చేసి అమ్ముతారు కదా, అది అంత హెల్తీ కాదు అంటున్నారు. ఇది డైరెక్ట్గా తినొచ్చు, కాకపోతే ఒక సైడ్ ఓపెన్ అయితే అప్పుడు మనం కోసుకొని తినేయచ్చు. సో ఫిగ్ అనమాట. దీన్ని ఫిగ్ని ఏమంటారో మీరు చెప్పండి హిందీలో, చూద్దాం. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఇది క్యాష్యూ. సో క్యాష్యూ ఫ్రూట్ కూడా తినొచ్చు. అఫ్ కోర్స్ మనం క్యాష్యూ నట్స్ తింటాం అనుకోండి. అండ్ దీని లీఫ్ది 3 smells వస్తాయంట. ఐ థింక్ మ్యాంగో ఒకటి చెప్పారు, గువావా ఒకటి, ఇంకోటి సంథింగ్ చెప్పారు. అండ్ గోరింటాకు స్మెల్ కూడా వస్తుందని చెప్పారు. సో ఇది మొత్తం ఒకసారి ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ మనం పౌల్ట్రీ సెక్షన్కి వెళ్తాం. ఫామ్ అయితే బాగుంది చాలా.
సో ఈ పౌల్ట్రీ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఒక 30 ఉన్నాయంట కోడ్లు. ఫ్యూచర్లో వీళ్ళ ప్లాన్ ఏంటంటే 1000 బర్డ్స్ని ఇక్కడ పోషించాలని. సో ఈ ఏరియా సరిపోతుంది అంటున్నారు. రెగ్యులర్గా మనం ఫార్మ్స్ చూస్తాం కదా, పౌల్ట్రీ ఫార్మ్స్లో, అక్కడ వాటిని టై చేసేసి కేజీలో పెడతారు. అలా కాకుండా ఇక్కడ మంచిగా ఓపెన్ ఏరియాలో పెట్టడం నాకు నచ్చింది. సో బ్లాక్ కలర్ది చూస్తున్నారు కదా మీరు, ఈ బ్లాక్ కలర్ది. సో దీన్ని కడక్నాథ్ అంటారంటే మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది. ఇది బ్లాక్ కలర్ ఎగ్ కూడా ఇస్తుంది. నీ గురించి కాదు చెప్తుంది, దీని గురించి. సో ఇది బ్లాక్ కలర్ ఎగ్ కూడా ఇస్తుందంట. సో అది దీని విచిత్రం. అండ్ ఏదో చెప్దాం అనుకున్నావా? ఓకే, బాయ్. సో 4-5 ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటి వైట్ ర్యాబిట్ పల్లె ఉంది. సో మీరు ఇప్పుడు చూస్తే టింబర్ ట్రీస్ అంట. సో ఆల్రెడీ ప్లాంట్ చేసినవి ఇంత ముందే, వీళ్ళు స్టార్ట్ చేయకముందు. యాక్చువల్గా ఈ ఫార్మ్ స్టార్ట్ చేసింది 2 years బ్యాక్. సో అంతకన్నా ముందే ఉన్నాయి ఇవి. సో 900 దాకా ఉన్నాయంట, అలాగే వదిలేశారు. సో 2 years తర్వాత అవి ఫ్రూట్స్ వస్తాయంట. అండ్ ఆఫ్టర్ 20 years టింబర్ వుడ్ వస్తుంది. ఆ ఫ్రూట్ని మనం తినం, జస్ట్ స్కై ఫ్రూట్ అంటారు, దాన్ని తినరంట. సో న్యాచురల్ కోకోనట్ వాటర్ తాగుతున్నారు. బాగుందా అయ్యానహాన్? సో ఇది కోల్డ్ స్టోరేజ్ రూమ్ అనమాట, స్మాల్ సైజ్. ఏమైనా ప్లాంట్స్ వాళ్ళు వెజిటేబుల్స్ ప్లక్ చేస్తారు కదా, 3-4 days ఫ్రెష్గా ఉండడానికి ఇక్కడ పెడతారు. నార్మల్ కోల్డ్ స్టోరేజ్ ఎలా ఉంటాయి అలాగే పనిచేస్తుంది. సోలార్ పవర్డ్. In 3 plots, it is like approximately 2 acres. So in this we have harvested paddy, which is our regular Sona Masuri variety. Before also we have done the same variety in 8 acres. That time also we didn't added any urea or any pesticides. But in the last time whenever we have done it in 8 acres, we have got only 23 bags. But this time we have added dung slurry, which we get after producing biogas. That dung slurry as a liquid manure we have flushed it to these 3 plots. And in this 2 acres we have got 63 bags, which is triple. సో మీరు చూస్తుంది ఇది గ్రాస్, దీన్ని సూపర్ నేపియర్ అంటారు. ఇది దేని క్రాస్ బ్రీడ్ చెప్పగలరా? చూస్తే మీకు అర్థమైపోతుంది. షుగర్ కేన్. సో ఇలా 5 varieties ఉన్నాయంటే వీళ్ళ దగ్గర ఇక్కడ. ఇది షుగర్ కేన్ క్రాప్ అంట. సో బేసిక్గా ఇది ఫుడ్కి వాడతారు, కేటిల్ ఫుడ్కి. వీటిని చిన్నగా చాప్ చేసేసి వాటికి పెడతారంట. సో రెగ్యులర్గా పెట్టే ఫీడ్ ఉంటుంది కదా, ఫుడ్, దాంట్లో మిక్స్ చేసి పెడతారు. సో కొంచెం స్వీట్నెస్ వస్తుందంట. ఏం తింటున్నావు? ఏం కూర? 2 రకాల బీన్స్. ఇంకా నీ ఫేవరెట్ రైస్ ఏం రైస్? గట్టి చెప్పు. బ్రౌన్ రైసా? నువ్వు కూడా బ్రౌన్ రైసా? సో 2 బ్యాగులు వేసుకున్నా, చూస్తున్నారు కదా. ఫుడ్ తినడం అయిపోయింది. కొంచెం ఎక్సర్సైజ్ కోసం 2 బ్యాగులు వేసుకున్నాను. కొంచెం నిద్ర వస్తుంది కానీ తప్పదు కదా, నెక్స్ట్ దానికి వెళ్ళాలి. నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోతాం పదండి. So this is seed ball activity. It is mainly to control deforestation. So generally if you sow the seed, it won't germinate that much easily. Maybe by the birds eating or by the wind or by the rain or by the humans also, the seed will get damaged. But here, whatever we do that seed ball, by mixing it with the soil and we'll make a small ball. Less moisture content only, the seed will start germinating. So there will be less chances of seed damaging. So we use these forestry seeds. So every visit we'll do this seed ball activity and we'll get excess of seed balls also. సీడ్ మధ్యలోకి వచ్చేలా చూడు. అయ్యా ఉందా సీడ్ మధ్యలో? సో ఇది బయోగ్యాస్ యూనిట్ వీళ్ళది. సో దీంట్లో మీకు చూస్తున్నారు కదా, కౌ డంగ్ అండ్ యూరిన్ మిక్స్ చేసి, ఐ థింక్ హాఫ్ యూరిన్ 1 size ఏమో కౌ డంగ్ యూస్ చేస్తారు. దాంతో ఈ గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఈ గ్యాస్ ని మనం యూస్ చేసుకొని ఇక్కడ ఫుడ్ తయారు చేశారంట. సో బయోగ్యాస్ ఒక బ్యాగ్ లో జస్ట్ 1/4 సరిపోతుంది అన్నారు ఇంతమంది పీపుల్ కి. సో పక్కన ఇక్కడ అన్ని కేటిల్స్ ఉన్నాయి, కౌస్ ఉన్నాయి మెయిన్ గా. సో మనం చూద్దాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి మిల్క్ తీయడం అని చూపిస్తున్నారు. సో ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. ఇది కౌ యూనిట్, అటు సైడ్ బఫెలో యూనిట్. బఫెలో కొంచెం షై అనమాట. సో అవి అంతా మిల్క్ ఇవ్వవు కాబట్టి అటువైపు వెళ్ళట్లేదు. కౌ యూనిట్ ఏదో మనం లోపల చూసుకుందాం. సో వేరియస్ బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇటు సైడ్ లెఫ్ట్ లో చూస్తుంది మీరు ఒంగోలు గిద్ద. లాస్ట్ లో హెలీనా అనుకుంటారు పేరు, అది బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి వచ్చింది. ఇవన్నీ వెళ్ళి మనం కొంచెం పెట్ చేయొచ్చు అన్నారు. అండ్ బేసికలీ వీటిని కొంచెం ఫ్రీగా ఉంచారు కంపేర్ టు మిగతా ప్లేసెస్ లో, ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి. సో మనం ఈ మధ్య రీసెంట్ గా వింటున్నాం కదా, మిల్క్ తాగితే పుబర్టీ ఇష్యూస్ అన్ని వస్తున్నాయని, మంచిది కాదు అంటున్నారు చాలా మంది. సో అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేము, కానీ యాక్చువల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే అవి స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయి. అంటే స్ట్రెస్ఫుల్గా ఉంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది.
అవే పాలు మనం తాగితే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని వాటిని ఫ్రీగా వదిలేయాలి, వాటిని ఏమి ప్రెషరైజ్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. సో దానివల్ల మనకి పాలు కూడా మంచి పాలు వస్తాయి అనమాట. సో ఇది మిల్క్ యూనిట్ 105 లీటర్స్ ఇస్తాయంట ఇది. అటువైపు బఫెలో యూనిట్ 95. సో ఆల్మోస్ట్ 200 లీటర్స్ అనుకోండి పర్ డే. ఫస్ట్ క్లీన్ చేస్తున్నారు, ఏమైనా డంగ్ ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి ఫస్ట్. సో ఇప్పుడు పాలు తీస్తున్నారు, సెక్షన్ దాంతో తీస్తారు. సో బేసికలీ వాళ్ళు మషిన్ వాడడానికి కారణం కంటామినేట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ మషిన్ వాడితే ఇబ్బంది ఉంటుందా అంటే ఏముండదు, ఏదైనా ఉంటే అసలు అవి మనకి ఎలాగే చేయమని చెప్పారు. సో మషిన్ యూస్ చేసి తీస్తున్నారు. జనరల్గా అయితే మాన్యువల్గా తీయాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది, దీనికి 5 minutesలో మొత్తం బకెట్ నిండిపోతుందంట. మషిన్ సక్ చేసి మిల్క్ తీస్తుంది. ఆహాన్ ఎలా ఉంది? మామూలుగానే ఉందా? సెకండ్ క్లాస్ మీది. సో కౌ మిల్కింగ్ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు మనం వెజిటేబుల్ హార్వెస్టింగ్ వెళ్తున్నాము నెక్స్ట్ సెక్షన్. సో బేసికలీ ఇక్కడ మనం కోసుకొని కొనుక్కోవచ్చు అనమాట ఫ్రెష్ ప్రొడ్యూస్. సో పచ్చిమిర్చి కనిపించే మాకు అవే తీస్తున్నాం. తీది. సో ఇంట్లో ఎన్ని వచ్చాయి? మినిమం 100 grams తుంపుకోవాలంట. ఒక్కొక్కటి 100 grams మినిమం ఉండాలి. నీకు వస్తుంది ఆగు, నెక్స్ట్ వేరే వెజిటేబుల్ చూద్దాం. సో ఇదంతా వెజిటేబుల్ ఫామ్. సో మనకి ఇష్టం వచ్చినట్టు తుంపుకోవచ్చు, ఎందుకంటే మనమే కొనుక్కోవాలి కదా అల్టిమేట్గా. కానీ ఫ్రెష్ ప్రొడ్యూస్ కాబట్టి బాగుంటుంది, ఆర్గానిక్ ఫ్రెష్ ప్రొడ్యూస్. సో నెక్స్ట్ మనం క్యాబేజ్కి వచ్చేసాం. సో ఫ్రెష్ క్యాబేజ్ తీసిస్తున్నారు, అది భలే ఉంది. జాగ్రత్త పెట్టుకో. సో టొమాటోస్ అని పచ్చివే ఉన్నారా? ఇంకా చూద్దాం, చాలా వరకు పచ్చిగానే ఉన్నాయి, ఇంకా పండాలి ఇవి. సో నెక్స్ట్ రాడిష్ ముల్లంగి తీస్తున్నాం, తీసేయండి మీరు, దాంట్లో పెట్టుకో. సో కోసుకొని తీసుకెళ్తున్నారు, ఇదిగో 2 బుట్టలు. అయ్యా నీ బుట్ట చూపించు. ఇది సో భలే ఉంది, నేచురల్గా నడుచుకుంటూ కోసుకుంటూ తీసుకెళ్తూ ఉంటే. సో ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు అగైన్. బై.